జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరులను మట్టుబెట్టేందుకు భద్రతా బలగాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. అయితే ఈ దాడికి బాధ్యులైన ఉగ్రమూకల్లో కొందరు ఇప్పటికీ కాశ్మీర్లోనే ఉండి ఉండొచ్చని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. కొందరు టెర్రరిస్టులు దక్షిణ కాశ్మీర్లో దాగి ఉండొచ్చన్న విశ్వసనీయ సమాచారం తమకు ఉందని ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. పహల్గామ్ దాడి సమయంలో కొందరు ఉగ్రమూకలు హత్యాకాండకు దిగితే మరికొందరు ఈ దాడిలో పాల్గొనకుండా దూరంలో నిలబడి ఉండొచ్చని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. భద్రతా దళాలు ఘటనా స్థలానికి వస్తే వారిపై దాడి చేసేందుకు వీలుగా ఈ వ్యూహం అనుసరించి ఉండొచ్చని భావిస్తున్నాయి. స్థానికులపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా పహల్గామ్ ఉగ్రవాదులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టు భద్రతా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆహారంతో పాటు ఇతర నిత్యావసరాలను తమ వెంట తెచ్చుకున్నట్టు చెబుతున్నాయి. కశ్మీర్లో ఎక్కువ కాలం పాటు ఉండేందుకు వీలుగా పక్కా ఏర్పాట్లతో వచ్చినట్టు అనుమానిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు కొన్ని రోజుల ముందు నుంచే పాగా వేసి పక్కా ప్రణాళికతో దాడి చేసినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఉగ్రవాదులు ఏప్రిల్ 15వ తేదీనే పహల్గామ్కు చేరుకున్నారని, ఆ తర్వాత వారు 4 చోట్ల రెక్కీలు నిర్వహించినట్లు తెలిపాయి. వీటిలో బైసరన్ వ్యాలీ, అరు వ్యాలీ, స్థానిక అమ్యూజ్మెంట్ పార్క్, బేతాల్ వ్యాలీ ఉన్నాయి. వీటిల్లో చాలా చోట్ల భద్రతా ఏర్పాట్లు ఉండడంతో వారు దాడులు చేయడానికి వెనుకంజ వేశారని, ఈ ఉగ్రవాదులకు క్షేత్రస్థాయిలో దాదాపు 20 మంది సహకరించినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ గుర్తించింది. వీరిలో చాలామందిని ఇప్పటికే అరెస్ట్ చేసింది. మిగిలిన వారు నిఘా నీడలో ఉన్నారు. ఉగ్రవాదులకు సాయం చేసిన క్షేత్రస్థాయిలోని సానుభూతి పరులే అత్యంత కీలక పాత్రను పోషించినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. వీరే వారికి అవసరమైన సమాచారం సహా ప్రయాణ ఏర్పాట్లు చేసినట్లు గుర్తించారు. ఉగ్రదాడికి ముందు ఈ ప్రాంతంలో 2 శాటిలైట్ ఫోన్లు వాడిన సంకేతాలను దర్యాప్తు బృందాలు గుర్తించాయి. మొత్తం 2500 మందిని ఈ దాడికి సంబంధించి ప్రశ్నించాయి. వీరిలో 186 మంది ఇప్పటికీ దర్యాప్తు బృందాల కస్టడీలో ఉన్నారు. మరోవైపు ఉగ్రదాడి దర్యాప్తును పర్యవేక్షించడానికి ఎన్ఐఏ చీఫ్ సదానంద దాటే పహల్గామ్ చేరుకున్నారు.